రావూస్ రావూస్ అని ఎందుకన్నానంటే దీంట్లో ఇప్పుడు ఎవరైతే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు తర్వాత ప్రభాకర్ రావు, ప్రభాకర్ రావు తర్వాత కిషన్ రావు, కిషన్ రావు తర్వాత భుజంగరావు, వీళ్ళందరూ టార్గెట్ అవుతున్నారు అనేటువంటి. వీళ్ళతో పాటు ఎవరైతే మీడియా ఐ న్యూస్ సరే ఏదైనా మీడియాకు సంబంధించినటువంటి డైరెక్టర్ శ్రవణ్ రావు, మరి వీరందరితో పాటు పరిణామ క్రమంలో కేటీఆర్ రావు కూడా వస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం. ఎందుకు రావూస్ అన్నారంటే ఎవరైతే కేసీఆర్ గారి సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది మెయిన్ టీం కావచ్చు, వీళ్ళందరూ ఒక కోటరీగా దీంట్లో ఏర్పడి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయట వ్యక్తులకి ఇన్వాల్వ్ చేస్తే ఆ సమాచారం బయటికి వెళుతుందన్నటువంటి ఉద్దేశంతో ఇంటర్నల్ టీమ్ తోటి, అంటే వాళ్ళ ఫ్యామిలీకి అసోసియేట్గా ఉన్నటువంటి వారితోటి, ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గంతో ఇదంతా చేయించారు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. దీని వెనక మరి ఏముందో తెలియదు, కానీ ఇది వాస్తవమా అవాస్తవమా అనేటువంటి దాంట్లో కొంత వాస్తవం ఉంది. వీళ్ళందరూ ప్రమేయం ఉందా లేదా అనేది మనం ఇప్పుడే నిర్ధారించలేం. ప్రభాకర్ రావుది కావచ్చు, కిషన్ రావుది గారు కావచ్చు, లేకపోతే శ్రవణ్ రావుది కావచ్చు, భుజంగరావుది కావచ్చు, లేదా కేటీఆర్ గారిది కావచ్చు, వీళ్ళందరిది ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పలేం. కానీ దీని వెనక ఎవరైతే ప్రవీణ్ రావు దర్యాప్తులో మాత్రం ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైతే హార్డ్ డిస్క్లని పగలగొట్టారో వాటన్నిటిని హార్డ్ డిస్క్ని ఓపెన్ చేసి వాటన్నిటిని రఫ్ చేసేసారంట. అంటే దాని మీద ఉన్నటువంటి డేటా అంతా కనపడకుండా ఇదైపోవటానికి రఫ్ చేసి వాటిని తగలబెట్టి వాటిలో కొన్ని హార్డ్ డిస్క్లను తీసుకెళ్ళి అడవుల్లో పడేశారంట. కొన్ని హార్డ్ డిస్కులను మూసీ నదిలో పడేశారంట. కొన్ని హార్డ్ డిస్కులు నాగోలు ఫ్లైఓవర్ కింద అక్కడేదో ఒక పెద్ద ఇది ఉంటే అక్కడ పడేశారట. అయితే ప్రవీణ్ రావు ఇచ్చినటువంటి డేటా మేరకు అది కలెక్ట్ చేశారట. ఏది అడవిలోది కలెక్ట్ చేశారు, నాగోల్లో దీన్ని కలెక్ట్ చేశారు. వీటన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు ఫోనిక్స్ పంపించి డేటా వెలికి తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మూసీ నదిలో పడింది మాత్రం అది దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ వివేక కేసులో గొడ్డల్ని కనుక అక్కడెక్కడో మూసీ నది లాంటి దాంట్లో పడేస్తే దొరకలేదు. అలాగే ఇది కూడా దొరకదన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఇది ఒక ఎపిసోడ్. దీని వెనక అసలు ఇప్పుడు మనం అందుతున్నటువంటి ఎవరైతే బయటకు వస్తున్నటువంటి ఒక అతిపెద్దమైన వివాదపరమైనటువంటి అంశం ఏంటంటే హైదరాబాద్ భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక 30 మంది ప్రముఖ వ్యాపారస్తులు. అందులో వీళ్ళందరూ కూడా మనీ లాండరింగ్ అంటే హవాలా చేసేటువంటి వారు, అదేవిధంగా అత్యంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ ధనవంతులు, అంటే జ్యువెలరీ షాప్స్ పెద్ద షాప్ కలిగినటువంటి వారు, ఒక అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ని ఎక్కువగా చేస్తున్నటువంటి వారిని 30 మందిని గుర్తించి ఆ 30 మంది ఫోన్స్ ట్యాప్ చేసి ఆ 30 మంది యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి వాళ్ళ దగ్గర హయ్యెస్ట్ మనీ ఉన్నప్పుడు వాళ్ళ మీద రైడ్ చేసి ఆ డబ్బులన్నిటినీ కూడా వీళ్ళు ఎత్తుకు వెళ్ళారు. అంటే ఈ లెక్క చూపించలేనటువంటి అమౌంట్ క్యాష్ సంబంధించి వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు. అందుకని ఆ అమౌంట్ అంతా కూడా వీళ్ళు ఎత్తుకు వెళ్ళారు. ఇదంతా కూడా ఈ టీం ఆపరేట్ చేసినటువంటి వారి కంట్రోల్లో జరిగింది. సుమారు 500 కోట్ల రూపాయల నగదుని వీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే ఈ స్పై టీం, ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ టీం, ఎవరైతే ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారో వీళ్ళందరూ కూడా కలిసి ఈ రకంగా డబ్బుని తెచ్చి వాళ్ళందరూ పంచుకున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి, విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది రేపు ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన తర్వాత మాత్రమే ఇది చర్చ అవుతుంది. అట్లాగే ఎవరైతే దీంట్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు దేశం విరిచి పారిపోయాడు అనేది ఒకటి నడుస్తూ ఉంది, లేదు ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు అనేటువంటిది ఇంకోటి నడుస్తూ ఉంది. ఎవరైతే మీడియా అధినేత శ్రావణ్ రావు ఆయన కూడా దేశం విడిచి పారిపోయాడు అనేది ఇంకోటి నడుస్తూ ఉంది.
అంటే ఇవి అన్నీ అనుమానాలు. వీళ్ళు దేశాలు వదిలిపెట్టి పారిపోవటం కావచ్చు, ఈ హార్డ్ డిస్కులు ధ్వంసం చేయటం కావచ్చు, ఈ డేటాను తగలబెట్టడం కావచ్చు, ఈ మూసీ నదిలో పడేయటం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కేసులో చాలా జరిగినాయి, చాలా అంశాలు జరిగినాయి. దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఏర్పడి చేసింది అనేది అర్థమవుతుంది. అయితే ఇది మరింత డేటాని వారు అందజేస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి పరిస్థితులని తెలంగాణ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అని అంటే నిస్సిగ్గుగా తల ఉంచుకొని తల గోడకేసి కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు. ముక్కు నేలకు రాయాలంటున్నారు కదా, ముక్కు నేలకు రాసి లెగిసే పని కూడా ఉండకూడదు. నిజంగా ఇలాంటివన్నీ కనుక జరిగితే, అందులో ప్రభుత్వ పెద్దలకు తెలిసి కనుక జరుగున్నట్టయితే ఇంతకంటే నేరం ఇంకొకటి లేదు. వ్యక్తి యొక్క స్వేచ్ఛని, వ్యక్తి యొక్క మౌనాన్ని, వ్యక్తి యొక్క ఫ్రీడమ్ని ఈ రకంగా కనుక దోచుకున్నారు అని అంటే మాత్రం తీవ్రమైనటువంటి శిక్షని విధించాలి, ప్రజలు విధించాలి. చట్టాలు ఉన్నటువంటి వాటిలో ఎంతవరకు విధిస్తారో తెలియదు, కానీ ఇక్కడ ప్రజలు విధించాల్సినటువంటి అవసరం దీంట్లో ఉంది. దీనికి సంబంధించి కూడా మధునే ఉన్నాడు. మధు, ఏంటి టార్గెట్ రావుస్? దాదాపు చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కొత్త కొత్త పేర్లు వస్తున్నాయి, కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారు, అందరి యొక్క ప్రమేయం ఉందంటున్నారు, చాలామంది దీని వెనక నెట్వర్క్ నడిపారు అంటున్నారు. ఏంటి అసలు ఇది?